ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారే కానండి ఎవరు లైక్ చేయట్లేదండి. ఒక 60 మంది చూస్తే 5, 6 లైక్లేనండి. మీరు కూడా దయచేసి చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. వీడియో ఫుల్గా చూసి లైక్ చేయగలరని కోరుకుంటున్నానండి. ఈ చిన్న హెల్ప్ మీ ద్వారాగా నాకు చేసి పెడతారని భావిస్తున్నాను. ఈరోజు వీడియోలో పార్ట్ 2లో భాగంగా మకర తోరణంలో ఉన్న మధ్యలో ఉన్న విగ్రహాన్ని తయారు చేశానండి. ఇది వాల్ కేర్తో అనేది రెడీ చేశాను. మీ అందరికీ తెలుసు కదా, నేను వాల్ కేర్తోనే చేస్తూ ఉంటానని. ఈ విధంగా అయితే మధ్యలో ఉన్న బొమ్మనైతే తయారు చేశాను ఫ్రంట్. ఆ తర్వాత కొంచెం బేస్మెంట్గా అయితే చుట్టూరు కూడా పెట్టాను. కొంచెం నొక్కులుగా పెట్టాను. ఎందుకంటే నెక్స్ట్ మనం పెట్టేది అంటుకోవాలని చెప్పి ఆ విధంగా అయితే పెడతాం అనేది జరిగింది. ఆ తర్వాత స్తంభాలు చూడండి, స్తంభాలకు కూడా తయారు చేసేసాను. ఈ విధంగా 2 స్తంభాలకి 4 భాగాల్లో 4 మూలల్లో చేసేసాను. దీనికి మాత్రం కొంచెం బాగుంటుందని చెక్క యాడ్ చేయడం అనేది జరిగింది. చెక్క చేయటం వల్ల ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. చెక్కతో అయితే చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత పైన ఈ మధ్యలో బొమ్మ చేశాను ఒకరోజు. ఆ తర్వాత సైడ్లు మొత్తం చేసేసినాక కూడా చూడండి, చాలా బాగుండిద్ది. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి, 21. నిన్న వీడియో చూడని వాళ్ళకి చెప్తున్నాను. అడ్డం 21, స్వామివారి విగ్రహాన్ని పెట్టుకునే సైజు 28 మధ్యలో. టోటల్ హైట్ వచ్చి 37 అనేది ఉంది. ఈ హైట్లో నేనైతే తయారు చేయటం అనేది జరిగింది. సింపుల్గా అయితే తయారు చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి చిన్న సైజు అయినా కానీ పెద్ద సైజు అయినా కానీ చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. ఆ బొమ్మలు అంటారా, మన టాలెంట్ బట్టండి. మనము ఏ విధంగా చేసుకున్నా మన తృప్తి కోసం బాగుంటుంది. లేకపోతే బయట అమ్ముతారు ప్లాస్టిక్ బొమ్మలు, మధ్యలోది అది పెట్టేసుకుని చక్కగా సైడ్లు చిలకలు లాంటివి అలా పెట్టేసుకుని, ఆ తర్వాత ఎంసీఎల్తో ఇప్పుడు వాల్ కేర్తో చక్కగా ముగ్గు వేసినట్టుగా సన్నగా తీసుకురావటం, ఆ విధంగా చేసుకుని మీరు కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే నేను తయారు చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. ట్రై చేస్తే వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మీకు టాలెంట్ ఉండాలే కానివ్వండి, ట్రై చేస్తే ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. నేను ఈ తయారీ విధానాన్ని ఎక్కడ చూడలేదండి. నేను ఓన్గా చేసుకుని ఇలా చేయొచ్చు అని అనుకుని తయారు చేయడం అనేది జరిగింది. అంతేగాని నేను కూడా ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, ఎక్కడ యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదు ఇలా తయారు. నేను ఫస్ట్ ఇది ఎలా తయారు చేయాలనేది తెలుసుకుంది ఎక్కడంటేనండి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆయన వాల్ కేర్తో బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు. అరే, ఆయన బొమ్మలు చేస్తున్నాడు, మనం ఇట్లా చేయొచ్చుగా అని ఆలోచించి ఫస్ట్గా అమ్మవారికి అనేది చేశాను. తర్వాత వెంకటేశ్వర స్వామి చేశాను. ఇది మూడోదండి. ఇది మూడోది పెద్ద సైజులో అనేది చేశాను. ఇంతేనండి, చాలా సింపుల్. మనం ఒకటి తయారు చేసుకున్నాం అనుకోండి, దాని ద్వారాగా ఇంకా బెటర్గా కొంచెం పెద్ద సైజు, అలా ఇంకొంచెం పెద్ద సైజు, అలా మనం ఓన్గా తయారు చేసుకోవచ్చండి. ముందుగా అయితే మనం ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వస్తుంది, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న విగ్రహాలకి తక్కువ రేట్లో, తక్కువ బడ్జెట్లో మీరు ఈ మకర తోరణం అనేది రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. మనం తీసుకున్న క్వాలిటీ బట్టి మనం ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. దీంట్లో కాకుండానే ఎంసీఎల్తో కూడా చేసుకోవచ్చండి. ఇంకా చిన్న సైజు అనుకోండి, ఎంసీఎల్తో కూడా చేసుకోవచ్చు. పెద్ద సైజు అనేసరికి ఎంసీఎల్ అయితే ఎక్కువ పడుతుంది, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను వాల్ కేర్ అనేది వాడటం అనేది జరిగింది. ఇది ఒక రోజల్లా కూడా కింద పెట్టి ఆరబెట్టాలండి. ఆరబెడితే అది గట్టిగా అంటుకుపోతుంది. ఆ తర్వాత మనం ఆ చెక్కకి ఆ వాల్ కేర్ అనేది పట్టు ఉంటుంది, అందుకని అది రాదు. కాబట్టి వాళ్ళకి కూడా మనం అంతేగాని వాల్ కేర్ వేస్తే అది పట్టు ఉంటుంది. మనం అంతకైతే వాల్ కేర్ వేసైతే అందుకే అలాగే ఇది కూడా చేయటం అనేది జరిగింది. ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.